నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కైకలూరు నియోజకవర్గంలోని కాలిదిండిలో సీఎం పర్యటన కొనసాగనుంది. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు కాలిదిండి తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఈ సందర్భంగా అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. అనంతరం ఉదయం 11:55 ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలోని కాలిదిండిలో సీఎం పర్యటన కొనసాగుతోంది. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. శోభ, కైకలూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా పరిష్కారం కానటువంటి ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందైతే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కలిదిండులు పర్యటించున్నారు. ఈ సందర్భంగా భూ లబ్ధిదారులకు పట్టాలు అందజేయడంతో పాటు స్థానిక ప్రజల్లో సమావేశమై వారి సమస్యలు స్వయంగా అయితే తెలుసుకొని ఉన్నారు. అదేవిధంగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పట్టాలు అందించాలైతే చర్యలు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే కైకలూరు నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 6 గ్రామాలకు సంబంధించినటువంటి సుమారు 4000 ఎకరాల భూముల సమస్యకైతే శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అయితే ప్రభుత్వం ముందుకు అడుగులేసిందని అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా మిలిటరీ భూములకు సంబంధించిన సుమారు 1900 ఎకరాలు 20 జాబితా నుంచి తొలగించడం, అదేవిధంగా రంగనాయకులు ఎక్కడించాడు భూములకు సంబంధించిన 500 ఎకరాలు, గురవైపాలెం భాస్కరపేట భూములకు సంబంధించి, అదేవిధంగా వైవాక డీఫా పట్టాలకు సంబంధించి సుమారు 900 ఎకరాలు 20 తొలగించడం, అలాగే ఉనికిలి గ్రామంలో స్వాతంత్ర సమరయోధుల భూములకు సంబంధించి సుమారు 400 ఎకరాల సమస్య పరిషత్ తీసుకైతే చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో విలేజ్ గ్రామ కంటాల భూములు కూడా 20 జాబితా నుంచి తొలగించి భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం రాజముద్రతో ముద్రించినటువంటి పాస్బుక్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టే తెలుస్తుంది. అదేవిధంగా స్వాతంత్రానికి పూర్వం నుంచి వివిధ కారణాలలో పెండింగ్ ఉన్న భూ సమస్యలను పరిష్కరించి అర్హులైన వారికి భూముల్లో కూడా పూర్తి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు చేపడుతుందంటే అయితే చెప్పవచ్చు. ముఖ్యమంత్రి స్వయంగా కలిదిండి వచ్చి పట్టాలు పంపిణీ చేయడంతో పాటు ప్రజల్లో సమావేశం కావడంతో కైకలూరు నియోజకవర్గంలో ఈ పర్యటన అయితే ప్రాధాన్యత సంప్రదించుకుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ కిరణ్.